హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మచ్చిబూసు రైస్ చేశాను. మచ్చిబూసు రైస్ రెసిపీ చాలానే వీడియోలు అయితే అప్లోడ్ చేశాను, కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన మచ్చిబూసు అన్నం చేస్తాను. ఈరోజైతే కోవేట ఆమె వీడియో పంపించి ఈ మచ్చిబూసు అన్నం అయితే చెయ్యి ఈరోజు అని చెప్పింది. చేసేసాను. ముందుగా అయితే స్టవ్ వెలిగించి స్టవ్ మీద అయితే ఒక దబరా పెట్టాను. దబరాలో అయితే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలను వేసి ఫ్రై చేశాను. తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసాను. వీడియోలో దబర్ని మాత్రం దబరా అన్నాను, మీరు మాత్రం నవ్వుకోవద్దు, ఎందుకంటే మా సైడ్ అందరూ దబర్ని దబరే అని అంటారు. తర్వాత ఆనియన్లో ఆయిల్ వేసి ఫ్రై చేశాను. ఫ్రై చేసుకున్న తర్వాత కొన్ని బిర్యానీ మసాలాలు కూడా వేసాను. బిర్యానీ మసాలాలు అంటే యాలక్కాయలు, లవంగాలు, చెక్క, మిరియాలు, మిరపకాయలు కూడా వేసాను, ఒట్టి మిరపకాయలు, అలాగే బిర్యానీ ఆకులు కూడా వేయాలి. నేనైతే మర్చిపోయాను, లాస్ట్లో అయితే వేసాను. చూడండి, మచ్చిబూసనంలో లైట్గా వేసుకోవాలి మసాలాలు, అందుకే నేనైతే పసుపు పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి, యాలక్కాయల పొడి ఇవి మాత్రమే వేసాను. ఫ్రై చేశాను ఆనియన్తో పాటు. ఇలా మసాలా అంతా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా అయితే నేను చికెన్ని క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఆ చికెన్ అయితే వేసాను. చికెన్ అయితే ఆ మసాలాలో చిన్న మంట మీద మగ్గనివ్వాలి. ఈ విధంగా చేస్తే మాత్రం టేస్ట్ అయితే పక్కా అయితే కుదురుతుంది. ఈ కువైట్లో నేనుండే ఇంట్లో అయితే మచ్చిబూసు అన్నమే ఎక్కువ చేస్తారు. కాకంటే మచ్చిబూసులో కొన్ని మార్పులు అయితే చేయాలి. ఒకసారి ఎక్కువ మసాలాలు వేయాలి, ఒకసారి తక్కువ మసాలాలు వేయాలి, ఒకసారి ఎల్లో కలర్లో చేయాలి, ఒకసారి వైట్ కలర్లో చేయాలి. ఈ విధంగా అయితే ఉంటుంది. చికెన్ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లిని మిక్సీ బట్టి వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు అలాగే ఉంచాలి. తర్వాత అయితే హాట్ వాటర్ని అయితే వేసుకొని ఉడకనివ్వాలి చికెన్ని బాగా. బ్లాక్ లెమన్ ఉంటే వేసుకోండి. అరబ్ దేశాల్లో బ్లాక్ లెమన్ ఎక్కువైతే వాడతారు. నేనైతే వైట్ లెమన్, బ్లాక్ లెమన్ 2 వేసాను. ఎందుకంటే ఆ బ్లాక్ లెమన్ని నేను తీసేసి డక్కూస్లో వేస్తాను. ఎందుకంటే ఆ బ్లాక్ లెమన్ అనేది చాలా గట్టిగా ఉంటుంది, బాగా ఉడకనివ్వాలి. డక్కూస్ అయితే ఒక 10 నిమిషాలకు రెడీ అయిపోతుంది. అందుకేను ముందుగా అయితే మచ్చిబూసులో లెమన్ అయితే ఉడకబెట్టి ఆ తర్వాత ఆ లెమన్ని తీసి డక్కూసులో అయితే వేస్తాను. చికెన్ ఉడికేటప్పుడు వచ్చి మా కోవేటామా అందులో టమాటాలు వేసింది, అందుకే మీకైతే వీడియో చూపిలేకపోయాను. టమాటాలు వేసుకోండి, ఇదే విధంగా చేయాలనుకుంటే మాత్రం. ఫైనల్గా ఈ విధంగా అయితే చికెన్ అయితే కుక్ అయిపోయింది. చికెన్ అయితే తీసేసి వేరే ప్లేట్లో పెట్టేశాను. తర్వాత అయితే ఆ వాటర్లోని మసాలాలన్నీ తీసేసి అందులో అయితే రైస్ అయితే వేసాను. ఇలా బిర్యానీ మసాలాలన్నీ తీయకుండానే రైస్ చేసుకోవచ్చు, కాకంటే కొంతమంది తినరు, అందుకని ఈ విధంగా అయితే ఆ మసాలాలన్నీ తీసేసి తర్వాత అయితే రైస్ అయితే వేస్తాను. రైస్ వేసేటప్పుడు సాల్ట్ ఉందో లేదో చూసుకొని తర్వాత అయితే రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత అయితే తొందరగా అయితే కుక్ అయిపోతుంది రైసు. తర్వాత సాల్ట్ వేసుకున్నా అసలు అన్నంలో అయితే కలవదు. రైస్ అయితే రెడీ అయిపోయింది. తర్వాత అయితే చికెన్ అయితే రెడీ చేసుకోవాలి. ఇప్పుడైతే చికెన్ ఫ్రై చేయాలి. ఆ చికెన్ ఫ్రై చేసేటప్పుడు నేనైతే కొన్ని వాటర్లో రోస్ వాటర్ని కలిపి రోస్ వాటర్తో పాటు కుంకుమ పువ్వును కూడా కలిపేసి తర్వాత అయితే చికెన్ మీద వేసేసి అప్లై చేశాను. తర్వాత ఫ్రై చేశాను చికెన్ని. రైస్ అయితే కుక్ అయిపోయింది. ఆ పచ్చిమిరకాయలు మాత్రం రైస్ కుక్ అయ్యేటప్పుడు వాటర్ అంతా ఇంకిపోయేటప్పుడు ఆ పచ్చిమిరకాయలు ఆ విధంగా అయితే పెట్టాను. ఫైనల్గా రైస్ రెడీ అయిపోయింది. తర్వాత రైస్లోకి హషు అలాగే మరగ్ కూడా రెడీ చేశాను. అలాగే చికెన్ కూడా ఫ్రై చేశాను. మచ్చిబూసు అన్నంలోకి ఎక్కువగా అయితే మరగ్, డక్కూసే చేస్తారు. హషు అయితే రైస్ మీద అయితే వేసాను. హషు సింపుల్గా అయితే రెడీ చేసుకోవచ్చు. ఫైనల్గా మచ్చిబూసు అన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసారు కదా. ఇలాంటి వీడియోలు మరెన్నో చూడాలి అనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.